వెల్కమ్ టు సాట్ ఇప్పుడు మనం ముందుగా కొత్తగా కంట్రోలర్ ట్యాబ్ వచ్చినప్పుడు కంట్రోలర్లో సెట్టింగ్స్ ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది ఫస్ట్ కంట్రోలర్లో 4 ట్యాబ్స్ ఉంటాయి: ప్రాజెక్ట్, డివైస్, సర్వే, కోవో. ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్లో స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ ఇన్ఫోలోకి వెళ్ళి మనం ఒక కొత్త నేమ్ ఇస్తాం, ప్రాజెక్ట్ నేమ్ సమ్ఎక్స్. ఓకే, దాని తర్వాత ఈ ప్రొజెక్షన్లో మనం ఫస్ట్ గ్లోబ్, సెకండ్ గ్లోబ్ని ఎడిట్ చేయాలి. ఫస్ట్ గ్లోబ్ని ఎడిట్ చేయాలి. ప్రొజెక్షన్లో ఫస్ట్ గ్లోబ్ని క్లిక్ చేస్తే దాంట్లో మనకి మన యొక్క జోన్ అండ్ యూటీఎం కోఆర్డినేట్స్ని అప్లై చేసుకోవాలి. సో యూటీఎం WGS 84 జోన్ 44N అనేది మన యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోఆర్డినేట్ సిస్టమ్ అన్నమాట. సో ఈ ఫస్ట్లో మనకి ఇది కనపడదు. సో అప్పుడు మనం ప్రీ డిఫైన్డ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ప్రీ డిఫైన్డ్ ఆప్షన్లో ఈ కాంటినెంట్ వచ్చేసి వెస్టర్న్ ఏషియాలో పెట్టుకోవాలి. కంట్రీ వచ్చేసి ఇండియాలో పెట్టుకోవాలి. ఇండియాలో పెట్టుకున్నాక మన కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసి UTM WGS 84 జోన్ 44N ఆర్ 45N. ఈ రెండు జోన్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మన జోన్ బట్టి ఏదైతే జోన్ 44N అన్నమాట ఇప్పుడు మాది. సో సెలెక్ట్ చేసుకున్నాం. సో హైలైట్ అయిపోతాయి. UTM WGS 84 జోన్ 44N అనేది హైలైట్ అయిపోయాక అప్లై చేసుకుంటాం. అప్లై. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గ్లోబ్ సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గ్లోబ్ సెట్టింగ్కి క్లిక్ చేశాక ఇందులో ప్రొజెక్షన్లో ఏం చేంజ్ చేయక్కర్లేదు, డేటంలో నథింగ్ చేంజ్ చేయక్కర్లేదు, ప్లాన్లో నథింగ్ చేంజ్ చేయక్కర్లేదు, హైట్లో ఏం చేంజ్ చేయక్కర్లేదు. అండ్ గ్రిడ్ ఆప్షన్కి వచ్చేసరికి ఈ హైట్ గ్రిడ్ అనేది ఎనేబుల్లో పెట్టుకోవాలి. ఓకే, హైట్ గ్రిడ్ అనేది ఎనేబుల్లో పెట్టుకోవాలి. దాంట్లో ఈ ఒక ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఒక ఫైల్ నన్లో ఉంది. ఇప్పుడు ఒక ఫైల్ని మనం తీసుకుంటాం. ఆల్రెడీ మేము చేసాం కాబట్టి EGM96.gdf ఫైల్ అనేది మీకు కనపడుతుంది. సో స్టార్టింగ్లో ఇది మనకు కనపడదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూసారా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ని ప్రెస్ చేయాలి. సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి మన కోఆర్డినేట్స్, మన ఒక ఫైల్స్ అన్నీ చూపిస్తాయి. ఓకే, ఇలా ఫైల్స్ అన్నీ చూపిస్తాయి. ఇందులో మనకి EGM96.gdf అనే ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎనేబుల్ అయిపోతుంది. సో దీన్ని మనం టిక్ చేసుకున్నాక సేవ్ చేస్తాం. ఓకే, దీంతో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ఫో పేజ్ రెడీ అయిపోయింది. సో ఓకే చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇన్ఫో పేజ్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో ఒక సాఫ్ట్వేర్ సెట్టింగ్ అనేది చిన్నగా చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక దాంట్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆటో కనెక్ట్ డివైస్ అనేది ఆఫ్లో ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ లాక్ అనేది ఆఫ్లో ఉండాలి. ఈ టూ అనేది మనకి ఆఫ్లో ఉండాలి, మిగతా అన్ని ఎనేబుల్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం జోన్ అనేది స్టార్టింగ్లో మనకి కంట్రోలర్ ఇచ్చినప్పుడు లండన్లో ఉంటుంది. ఓకే, సో మనం టైం జోన్ అనేది మన కంట్రీని మార్చుకోవాలి. మన కంట్రీ టైం జోన్ వచ్చేసి UTC 5:30 బొంబాయి అనమాట. ఈ బొంబాయిలో పెట్టుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం మన రిసీవర్ని మన కంట్రోలర్కి ఎలా కనెక్ట్ చేస్తున్నామో చూపించబోతున్నాం. సో నెక్స్ట్ ట్యాబ్ వచ్చి డివైస్లోకి వెళ్ళాక ఈ డివైస్ని కనెక్ట్ చేసుకుంటాం. డివైస్ ప్రెస్ చేశాక మెథడ్ అనేది బ్లూటూత్లో పెట్టుకుని యాంటీనా అనేది SL900 GNSS యాంటీనా పెట్టుకోవాలి. సో దీనికి కనెక్ట్ చేస్తాం. సో మన రోవర్ యొక్క సీరియల్ నెంబర్ చూసుకోవాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ని మనం పేర్ చేసుకోవాలి. సో సర్చ్ డివైస్ కొడితే మనకి ఏమేమి వస్తున్నాయి, మనకి ఇది 11659003 అనేది ఇప్పుడు పనిచేస్తున్న రోవర్ అనమాట. సో ఇది మనం పేర్ చేసుకోవాలి. ఇట్లా సో పేర్ అడుగుతుంది, పేర్ చేసుకుంటాం ఇప్పుడు ఇట్లా. ఓకే, మనకు చూసారా ఇప్పుడు మన రిసీవర్ అనేది బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది మన కంట్రోలర్తో. సక్సెస్ టు ద కనెక్ట్ టు ద సర్వర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కనెక్ట్ అయిపోయాక ఒక సెట్టింగ్ ఉంది, అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ శాటిలైట్ ట్రాకింగ్ స్విచ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇవన్నీ ఎనేబుల్లో పెట్టుకోవాలి. ఓకే, స్టార్టింగ్లో మనకి ఇవన్నీ ఎనేబుల్ ఉండవు. సో ఇవన్నీ ఎనేబుల్ పెట్టుకోవాలి.
ఎనేబుల్ పెట్టుకున్నాక సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ సక్సెస్ఫుల్లీ. దాని తర్వాత ఇప్పుడు మనం రోవర్ మోడ్కి వెళ్ళాలి. ఓకే, రోవర్ మోడ్కి వెళ్ళాలి. రోవర్ మోడ్లో మనం ఈ డేటా లింక్ అనేది డేటా కలెక్టర్ ఇంటర్నెట్లో పెట్టుకోవాలి. ఎలివేషన్ మాస్క్ 10లో పెట్టుకోవాలి. అండ్ సర్వర్ అనేది మనం కాస్ట్ నెట్వర్క్ యూస్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్లో పెట్టుకుంటాము. ఓకే, ఈ ఐపీ పోర్ట్ ఇవన్నీ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ప్రొవైడ్ చేసుకున్నాక మనం దీన్ని మౌంట్ పాయింట్ సెట్ చేసుకుని గెట్ మౌంట్ పాయింట్స్ నొక్కితే మనకి మౌంట్ పాయింట్స్ వస్తాయి. దాంట్లో మనం క్లిక్ చేసుకుని అది ఓకే చేసుకుంటే సెట్ చేసుకుంటే మనకి కనెక్షన్ అనేది సెట్ అయిపోతుంది. ఇదే రోవర్ సెట్టింగ్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. వెల్కమ్ టు సాట్ సార్. ఇప్పుడు మనకు తెలిసిన కోఆర్డినేట్ పాయింట్ని దాన్ని స్టేక్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ఈ సర్వేలో స్టేక్ పాయింట్స్ క్లిక్ చేసిన తర్వాత దీనిలో మనకు కావాల్సిన పాయింట్ అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఏ పాయింట్ కావాలనేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో సింబల్ కనిపిస్తుంది. దీంట్లో మ్యాప్ సింబల్ ఉంది కదా, దాన్ని నొక్కినామంటే మనకున్న పాయింట్స్ ఏ పాయింట్స్ తీసుకున్నామో ఆ పాయింట్స్ అన్నీ మనకు డిజిబుల్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ మనం కొత్తగా ఏదైనా చేసేటప్పుడు కాన్ఫిగర్ సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. కాన్ఫిగర్ సెట్టింగ్స్లో మనం చేయవలసినవి ఈ సెట్టింగ్స్లో డిస్ప్లే, డేటా, స్టేక్ అని 3 డిస్ప్లే అవుతాయి. వీటిలో కింద లాస్ట్లో ఫిక్స్ డైరెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఆన్లో ఉండాలి, అంటే ఎనేబుల్లో ఉండాలి. కంట్రోల్ డైరెక్షన్ అనేది ఎనేబుల్లో ఉండాలి. దీంట్లో వాయిస్ ప్రాంప్ట్స్ అనేది ఎనేబుల్లో ఉండాలి. ఈ డిస్ప్లేలో ఈ 3 మస్ట్ అండ్ షుడ్ ఆన్లో ఉండాలి. నెక్స్ట్ డేటాలో దీంట్లో స్టేక్ టాలరెన్స్ ఉంది కదా, స్టేక్ టాలరెన్స్ అనేది 0.025 పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు దీంట్లో ఒక పాయింట్ వచ్చి టాలరెన్స్ మనకు ఒక మీటర్స్లో ఉంటుంది, మనకి ఎంఎంలో ఉండాలి కాబట్టి 0.025 పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టేక్లో కింద వాయిస్ ప్రాంప్ట్స్ అనేది ఆన్లో ఉండాలి. అలాగే చెక్ మూవ్ డైరెక్షన్ అనేది ఆన్లో ఉండాలి. ఇప్పుడు ఇందులో 0.1 PT1 అనేదాన్ని మనం స్టేక్ అవుట్ చేద్దాం. ఎలా చేద్దామంటే ఇప్పుడు రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ ప్రెస్ చేస్తే ఇది మనకు డిస్ప్లే అవుతుంది. దీంట్లో కోఆర్డినేట్స్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో కోఆర్డినేట్ పాయింట్ ఉంది కదా, దాంట్లో మనకి ఏ పాయింట్ కావాలి ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం. కింద లాస్ట్లో PT1 ఉంది కదా, PT1 సెలెక్ట్ చేసుకుంటాం. కింద సేవ్ టు స్టాక్ పాయింట్స్ లైబ్రరీ ఉంది, దాని మీద టిక్ చేస్తాం, అంటే ఆ పాయింట్ మనం సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఓకే. ఇప్పుడు దీంట్లో మనకు ఏ పాయింట్ వెళ్ళాలనేది కింద ఇట్లా క్లోజ్లో ఉంటుంది, దాన్ని పైకి డ్రాగ్ చేశారంటే ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి. ఇప్పుడు సౌత్ వర్డ్ 2 మీటర్స్, ఈస్ట్ వర్డ్ వచ్చి 2 మీటర్స్ అని చూపిస్తుంది. మనం ఆ డైరెక్షన్లో వెళ్దాం. ఇప్పుడు మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్పి చూపిస్తుంది కదా, అలా కాకుండా మన కెమెరాలో కూడా చూసుకునేందుకు వీలుంది. దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్లో పైనుంచి రెండోది AR అని చెప్పింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ వచ్చి 2 మీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు వచ్చి గ్రీన్లోకి ఎంటర్ అయినాం అంటే మనం ఆ పాయింట్ యొక్క జోన్లోకి ఎంటర్ అయినట్టు చూపిస్తుంది మనకు. అలాగే కీప్ మూవ్ అవుతాం దాని ముందుకి. పాయింట్లో వచ్చి కరెక్ట్గా వచ్చి ఏ పాయింట్ అని పెడతామో ఆ పాయింట్ చూస్తాము. ఇది చూపిస్తుంది మనకి ఇక్కడ సౌత్ వర్డ్లో 0.11, ఈస్ట్ వర్డ్లో 0.22 అని చూపిస్తుంది. అది కరెక్ట్గా వచ్చే విధంగా ఇది కరెక్ట్గా పాయింట్ సెంటర్కి పోగానే గ్లాస్ పగిలిన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేంత వరకు మనం కరెక్ట్గా పాయింట్ అడ్జస్ట్ చేస్తూ ఉంచాలి. చూసాం కదా, అలాగా ఆ పగిలిన సౌండ్ వస్తే ఆ పాయింట్ అనే చుట్టూ
సేవ్ చేసినట్టు. అదేవిధంగా పాయింట్ స్టేక్అవుట్ చేయడానికి ఇంకొక పద్ధతి ఉంది. అది లెఫ్ట్ సైడ్లో మనకు ఐ సింబల్ చూపిస్తుంది కదా, ఇన్ఫర్మేషన్, దానిపైన క్లిక్ చేసామంటే ఇప్పుడు ఏ పాయింట్ అయితే మనకు కావాలో, ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్లో మనకి ఏ పాయింట్ అయితే కావాలో ఆ పాయింట్ పైన జస్ట్ క్లిక్ చేసామంటే రైట్ సైడ్లో మనకు రెండు వస్తాయి. అంటే స్టేక్ వస్తుంది, క్యాన్సిల్ వస్తుంది. ఆ పైన స్టేక్ చేసి నొక్కామంటే మళ్ళీ మనం ఇంతకు ముందు చేసిన విధంగా ఆ పాయింట్ని స్టేక్అవుట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండు పద్ధతుల్లో పాయింట్ని స్టేక్అవుట్ చేయొచ్చు. వెల్కమ్ టు సాట్ ల్యాబ్. ఇప్పుడు మనం 2 పాయింట్స్ మధ్యన ఉన్న లైన్కి ఆఫ్ సెట్ ఏ విధంగా వేయాలో తెలుసుకుందాం. ఆఫ్ సెట్ లైన్ వచ్చేసి ఫస్ట్ మనం సర్వేలోకి వెళ్ళాలి. సర్వేలో మనకి స్టేక్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్టేక్ లైన్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మన ఫీల్డ్లో తీసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ ఇమేజెస్ వచ్చి మనకి డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో మనకి లైన్ లైబ్రరీ అన్నమాట ఇది. సో దీంట్లో మనకి కింద బాటంలో మనకి యాడ్ అనేది ఉంది కదా, యాడ్ అనే ఆప్షన్ తీసుకుంటాం. యాడ్ అనే ఆప్షన్లో మళ్ళీ లైన్ అనేది ఉంటుంది, లైన్ కమాండ్ తీసుకుంటాం. సో దీంట్లో మనకి లైన్ దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అని 2 ఉన్నాయి కదా. దీంట్లో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం కోఆర్డినేట్స్ ద్వారా, ప్రాంప్ట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదా మ్యాప్ నుంచి అన్నా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మ్యాప్ నుంచి తీసుకుంటాను. మ్యాప్ నుంచి అంటే మనకి ఫస్ట్ నంబర్ తీసుకుంటున్నాం కదా. ఫస్ట్ పాయింట్ మనం 4 అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో 4 సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ అది. ఎండ్ పాయింట్కి వెళ్ళగలికి ఎండ్ పాయింట్ నేను 9 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా ఇండివిజువల్గా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ 4, ఎండ్ పాయింట్ 9 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు ఒక లైన్ ఒకటి క్లియర్ అయింది. ఇది వచ్చేసి పైన ఇక్కడ ఉంది కదా, ఇది ఎనేబుల్ అయితే 4 to 9 అనేది చూపిస్తుంది. ఇది ఎనేబుల్ 1. సో 4 to 9 అనేది వచ్చింది. ఈ లైన్కి నాకు ఇక్కడ లైన్ లైబ్రరీలో 4 to 9 అనే లైన్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఇది అయిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేక్ రేంజ్ అనేది అయితే డిస్ప్లే అయ్యింది. సో ఇది ఎందువల్ల వచ్చిందంటే, ఇప్పుడు నేను పాయింట్స్ అనేది ఒక ఫీల్డ్లో తీసుకున్నాను, నేను పక్క ఫీల్డ్కి వచ్చాను ప్రజెంట్. సో ఈ ఫీల్డ్కి వచ్చినప్పటికీ రోవర్ ఇక్కడ ఉంది కాబట్టి రోవర్ నుంచి మనకి ఆ రేంజ్ పాయింట్ అనేది కొంచెం దూరంగా ఉండడం వల్ల అవుట్ ఆఫ్ స్టేక్ రేంజ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఆ లైన్ అనేది డిస్ప్లే అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో నేను ప్రెస్ చేసినామంటే గ్లోబల్ ఐకాన్ ఉంటుంది. గ్లోబల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మనకి లైన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఏదంటే మనం 4 to 9 అనేది లైన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈ లైన్ అనేది అయితే మనకి ప్రజెంట్ డిస్ప్లే అయ్యింది. సో ఇక నెక్స్ట్ మనకి ఈ లైన్కి ఏదైతే 4 to 9 అనేది లైన్ తీసుకున్నామో దీనికి ఆఫ్సెట్ కావాలి. ఆఫ్సెట్ కావాలనేటప్పటికి రైట్ సైడ్ ఉండేటువంటి ఐకాన్స్లో టాప్ 3 థర్డ్ 1 యారో సింబల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసినామంటే మనకు అనేది ఇక్కడ శాంపుల్ పాయింట్ అనేది ఒకటి అయితే డిస్ప్లే అయ్యింది. సో దీంట్లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ స్టేషన్లో వచ్చేసి మైల్ స్టోన్ అనేది ఉంది. మైల్ స్టోన్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ దీంట్లో తీసుకున్నప్పుడు దీంట్లో తీసుకున్నప్పుడు అయితే ఒక లైన్ పైన కటింగ్ పాయింట్ అండ్ ఆఫ్సెట్ అనేది అయితే మనం తీసుకుంటాం. సో మైల్ స్టోన్ అనేది ఇక్కడ కటింగ్ పాయింట్గా తీసుకుంటాం మనం. సో కటింగ్ పాయింట్ అనేది నాకు ఆ లైన్ పైన ఒక 5 meters అనేది ఇస్తాను నేను. సో 5 meters ఇస్తాను. ఎందుకంటే ఇది మనం 4 to 9 ఏదైతే లైన్ తీసుకుంటున్నామో ఆ లైన్ డిస్టెన్స్ కూడా మనం ఆల్రెడీ తెలుసుకొని ఉండాలి. సో ఆ తెలుసుకున్నప్పుడు మనం కటింగ్ పాయింట్ అనేది ఆ మధ్యలోనే మనం ఏ డిస్టెన్స్లో, ఎంత డిస్టెన్స్లో అయితే మన కటింగ్ పాయింట్ కావాలనో ఆ కటింగ్ పాయింట్ అనేది అయితే డిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ 1 స్టెప్ ఉంది కదా, స్టెప్ అనేది అంటే ఇంటర్వెల్స్ అనమాట. ఆ లైన్లో ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ 5 meters 2 meters 3 meters అలా ఇస్తూ ఉంటామో ఇది ఆటోమేటిక్గా ఇంటర్వెల్ కావాలంటే నంబర్ ఆఫ్ పాయింట్స్ కావాలనుకునేటప్పటికి ఆ స్టెప్ పాయింట్స్ అనేది అయితే ఇవ్వాలి. సో ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకు అంత దూరం అవసరం లేదు. ఒక పాయింట్ కావాలనుకునేటప్పటికి, ఒక ఆఫ్ సెట్ కావాలనుకునేటప్పటికి ఫస్ట్ కటింగ్ పాయింట్ ఇచ్చాను, తర్వాత ఆఫ్ సెట్ అనేది ఇక్కడ ఆల్రెడీ 5 meters కటింగ్ పాయింట్ ఇచ్చాను కదా, నాకు ఆ 4 to 9 లైన్లో 5 meters కటింగ్ పాయింట్లో లెఫ్ట్కి ఒక 12 metersకి నాకు కటింగ్ పాయింట్ కావాలి. సో 12 meters అయితే ఇచ్చాను. ఇక్కడ మన కింద డైరెక్షన్ అని ఇక్కడ కూడా స్టెప్ అని ఉంది కదా, ఈ స్టెప్ అనేది ఏమంటే ఈ ఆఫ్సెట్ పాయింట్ కూడా నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఏమైనా కావాలనుకుంటే అన్ని నంబర్స్ ఇచ్చినామంటే, అంటే నంబర్స్ అంటే డ్యూరేషన్ అంటే కూడా
ఈ స్టెప్ అనేది కూడా మనం మ్యాక్సిమం లేఅవుట్స్ ఇలాంటివంతా వాడుతూ ఉంటాం కదా, అప్పుడు నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ వాడేటప్పటికంతా ఈ ఆప్షన్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నాకు ఈ డైరెక్షన్ లెఫ్ట్ డైరెక్షన్లో తీసుకున్నాం కదా, లెఫ్ట్ డైరెక్షన్ అనేది ఇచ్చాను. తర్వాత కింద అదర్స్లో సేవ్ టు స్టేక్ పాయింట్ లైఫ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఈ పాయింట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ పాయింట్ అనేది లైబ్రరీలో సేవ్ అవుతుంది. దాని తర్వాత మనం స్టేక్ చేసుకోవచ్చు ఆ పాయింట్ కూడా. సో ఇది అయిన తర్వాత టాప్ రైట్ సైడ్ ఉన్నది కదా, ఓకే, ఆ బటన్ ప్రెస్ చేయాలి. సో అది ప్రెస్ చేస్తానే నేను ఏదైతే 4 to 9 ఇచ్చాను కదా, 4 to 9 అనేది లెఫ్ట్ సైడ్ నాకు STK 5 మీటర్ అని పడింది. సో ఇది మనకి కావాల్సినటువంటి ఆఫ్సెట్ పాయింట్. సో మనకి ఇక్కడ స్టేక్ పాయింట్ అనేది చూసాం కదా, డిస్ప్లే అయ్యింది. సో ఈ పాయింట్ మనం పాయింట్ లైబ్రరీలో కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఈ పాయింట్ లైబ్రరీలో స్టేక్ పాయింట్ తీసుకున్నామంటే స్టేక్ పాయింట్ ఇప్పుడు మనకు అక్కడ STK 5 అని పడింది కదా, అది కూడా ఇక్కడ వచ్చేసి స్టేక్ పాయింట్ కాడ మనకి లైబ్రరీలో సేవ్ అయ్యి ఉండదు, ఇది ఆటో సేవ్ అయ్యి ఉండదు. ఓకే, హాయ్, వెల్కమ్ టు సాట్ సార్. ఇప్పుడు మనం 2 వెల్ నోన్ పాయింట్స్ మధ్యన ఉండే డిస్టెన్స్ని ఎలా కనుక్కోవడం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ డీటెయిల్ సర్వేలోకి వెళ్ళాలి. డీటెయిల్ సర్వేలో 2 పాయింట్స్ ఏదైతే మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటామో, వెల్ నోన్ పాయింట్స్ ఏదైతే డిస్టెన్స్ కనుక్కోవాలనో ఆ 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ ఏ విధంగా తెలుసుకోవడం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి రైట్ సైడ్ ఐకాన్స్ ఉంటాయి, వచ్చేసి 6 ఐకాన్స్ ఉంటాయి. దాంట్లో టాప్ నుంచి 4th వన్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ఐ సింబల్ వస్తుంది. ఐ సింబల్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేసినామంటే లెఫ్ట్ సైడ్కి థంబ్ ఇంప్రెషన్ వస్తుంది. సో అది వచ్చిన వెంటనే ఏదైతే మనం 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ కనుక్కోవాలనో ఆ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న వెంటనే లైన్ ఒకటి అపేర్ అవుతుంది. సో ఏదైతే మనం రైట్ సైడ్ ఐ సింబల్ని టచ్ చేస్తున్నామో దానిపైన మళ్ళీ పైన నుంచి 4th వన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి లైన్ కలెక్షన్ అని చెప్పి వస్తుంది. దీంట్లో లెంత్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో నేమ్ ఉన్నది, తర్వాత గ్రౌండ్ కోడ్ ఉన్నది. ఫస్ట్ మనం నేమ్ అన్నా ఇవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ లెంత్ మనకి ఏదైతే మీటర్స్ వచ్చి ఉంటుందో దాన్ని ఇచ్చి మనం లెంత్ అనేది కనుక్కోవచ్చు. సో ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు ఫస్ట్ లైన్ అయితే మనం ఏర్పాటు చేసాము. సో ఇంకా వేరే పాయింట్స్ ఏమన్నా కూడా తెలుసుకోవాలా అంటే పక్కన కాకుండా కొంచెం దూరంగా ఉంటుంది. డ్రాగ్ చేసే విధానం ఒకటి, ఇండివిజువల్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకునే విధానం ఒకటి. సో ఇప్పుడు నేను ఫస్ట్ 8th పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇండివిజువల్గా. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి మనకు 35 మీటర్స్ వచ్చింది ఇప్పుడు. సో ఈ 35 మీటర్స్ని సేవ్ చేసుకునేది కూడా చూస్తున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 0.8 బిట్వీన్ 0.8 అండ్ 0.1 వచ్చేసి 35 మీటర్స్ వచ్చింది మనకి. సో అది కూడా డిస్ప్లే అయ్యింది. సో ఇప్పుడు మనం ఈ లైన్ ఏదైతే మనకి అవసరం లేదనుకున్నప్పుడు డిలీట్ చేసుకునేది కూడా ఎలా అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసినామంటే మనకి ఇంటూ మార్క్తో వస్తుంది. తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం, ఏదైతే మనకి డిలీట్ చేసుకోవాలో ఆ లైన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. సో దీంట్లో మనకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ అని కొట్టిన వెంటనే అది డిలీట్ అయిపోతుంది. అలాగే ఇది కూడా ఇంకొక పాయింట్ తీసుకున్నాం కదా, అది కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా మనకి లైన్ అవసరం లేదనుకునేటప్పుడు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కునే విధానంలోనే సెకండ్ మెథడ్కి వచ్చున్నాం. ఇదేమరా అంటే కోగోలోకి వెళ్తాం. కోగోలో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మోర్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత డిస్టెన్స్ అజ్మత్ వస్తుంది, అంటే డిస్టెన్స్ అండ్ అజ్మత్. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి 2 పాయింట్స్ వస్తుంది. ఏదైతే మనం పాయింట్స్ని ఏ పాయింట్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పాయింట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో కూడా మనకి
కోఆర్డినేట్స్ తీసుకునే మెథడ్లో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మ్యాప్లోనే సెలెక్ట్ చేసుకునే దానంలో ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనం కోఆర్డినేట్స్ తీసుకుందాం. కోఆర్డినేట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 0.8, 0.1 అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చేస్తున్నాం వేరే మెథడ్లో. ఇప్పుడు ఈ మెథడ్లో వచ్చేసి 0.3 అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత 0.7 అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినామంటే దీనికి మనకేమొస్తుందంటే 2D డిస్టెన్స్ అని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ 2 పాయింట్ల డిస్టెన్స్ వచ్చేసి 21 మీటర్స్ వచ్చింది. ఇది ఒక మెథడ్. దీంట్లోనే కోఆర్డినేట్స్ అనేది తీసుకొని డిస్టెన్స్ అనేది చూసాము. అదేవిధంగా మ్యాప్లోనే పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చూసినట్టు మ్యాప్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఏ పాయింట్స్ అనేది ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాలా. దీనికి వచ్చేసి రైట్ సైడ్ ఐ సింబల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ పాయింట్ అయితే డ్రాగ్ చేసుకోవాలో ఆ పాయింట్ కాడ తీసుకుంటాం. ఇది ఇండివిజువల్గా తీసుకోవాలి ఈ పాయింట్స్ని. ఓకే, తీసుకున్న తర్వాత టాప్ రైట్ సైడ్ వచ్చేసి ఓకే ఉంటుంది. ఓకే తీస్తాం. అప్పుడు ఫస్ట్ పాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి ఇదే విధంగా బాటంలో మనకి ఐ సింబల్ ఉంటుంది. దీనికి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఏ పాయింట్ అయితే తీసుకుంటున్నామో ఇది ఇండివిజువల్గా తీసుకుంటాం. ఇండివిజువల్గా తీసుకున్న తర్వాత మనం కంప్యూట్ చేస్తాం. కంప్యూట్ చేసినప్పుడు ఈ 2D డిస్టెన్స్ అనేది మనకు వచ్చింది కాబట్టి 30 మీటర్స్ వచ్చింది నాకు. సో మనకి ఇప్పుడు ఏ పాయింట్స్ అయితే తీసుకుంటున్నామో ఆ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని కూడా ఈ విధంగా కనుక్కోవచ్చు. వెల్కమ్ టు సాట్ సార్. ఇప్పుడు మనం ఫీల్డ్లో 2 వెల్ నోన్ పాయింట్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఇంకా వేరే పాయింట్ మనకి ఏదైతే కావాలనో ఇంటర్సెక్షన్ వెల్ నోన్ పాయింట్స్ ద్వారా థర్డ్ పాయింట్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ విధంగా కనుక్కోవాలనో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం దీంట్లో సర్వేలో డీటెయిల్స్ సర్వేలోకి వెళ్ళాలి. డీటెయిల్స్ సర్వేలో ఇక్కడ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉండే దీంట్లో ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ టాప్ సైడ్ ఆప్షన్స్ వస్తుంటుంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. 4P అనేది ఒకటి, 2P 2L అనేది ఒకటి. అంటే 4P అంటే 4 పాయింట్స్ ద్వారా ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ విధంగా తీసుకోవాలనేది ఒకటి. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2P 2L అంటే 2 పాయింట్స్ నుంచి 2 లైన్స్ ద్వారా మనకు కావాల్సిన ఇంటర్సెక్షన్ పాయింట్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో వచ్చేసి ఇమేజ్ కూడా డిస్ప్లే అయింది కదా, ఇమేజ్లో మనకి ఇక్కడ ఒక నోట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే AB అనే పాయింట్స్ ద్వారా మనం L1 అండ్ L2 లైన్స్ ద్వారా మనకు కావాల్సిన పాయింట్ అంటే P అనేది ఇంటర్సెక్షన్ పాయింట్గా తీసుకుంటూ అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏముండదంటే AP మధ్యలో ఉండే డిస్టెన్స్ మనం చూడాలా, కనుక్కొని ఉండాలా. తెలుసున్న తర్వాత AB మధ్యన ఏది ఇక్కడ మనకి ఇచ్చారు కదా L1 + L2 డిస్టెన్స్ వచ్చేసి AB డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ AB డిస్టెన్స్ అనమాట. సో యాడ్ చేసుకున్నప్పుడు L1 అండ్ L2 యాడ్ చేసుకున్నప్పుడు AB డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి. లేదు ఈ సబ్స్ట్రాక్ట్ అంటే L1 అండ్ L2 డిస్టెన్స్ని వచ్చి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు AB డిస్టెన్స్ కన్నా తక్కువ ఉండాలి. సో ఈ నోట్ అనేది కూడా మనకి దీంట్లోనే మనకి డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను A అండ్ B 2 పాయింట్ల ద్వారా ఉండే కోఆర్డినేట్స్ని తీసుకుంటాను అనమాట. ఫస్ట్ ఏ అనేది దీంట్లో డైరెక్ట్ కోఆర్డినేట్స్ ద్వారాను తీసుకోవచ్చు, ప్రాంప్ట్లో నుంచి కోఆర్డినేట్ పాయింట్లను సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మ్యాప్లో నుంచి అన్నా తీసుకోవచ్చు. సో మ్యాప్లో నుంచి తీసుకుంటున్నాను. సో మ్యాప్లో ఏమంటే 4th వన్ తీసుకున్నాను, అంటే ఇది కూడా ఇండివిజువల్గా తీసుకోవాలి పాయింట్. సో 4th వన్ తీసుకున్నాను. తర్వాత బీలో వచ్చేసి మళ్ళీ మ్యాప్కి వెళ్ళినామంటే సో 0-1 అనే పాయింట్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ వచ్చాయి కదా, ఈ 2 పాయింట్స్ ద్వారా L1 అంటే ఏ నుంచి మనకి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది, L2 అనేది B పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ కావాలనేది మనకి తీసుకోవాలి. సో L1 డిస్టెన్స్ వచ్చేసి అంటే నేను AB డిస్టెన్స్ అనేది ఆల్రెడీ మెజర్ చేసి తెలుసుకున్నాను. సో అది నాకు సమ్ డిస్టెన్స్ వచ్చింది. సో నాకు ఏ పాయింట్ నుంచి L1 అనేది ఎంత దూరంలో కావాలని అంటే 15 మీటర్స్లో నుంచి కావాలి, 15 మీటర్స్ కావాలి. సో L2 నుంచి నాకు ఒక 18 మీటర్స్ కావాలి.
సో L1 అండ్ L2 డిస్టెన్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్యూట్ ఉంటుంది. కంప్యూట్ కొట్టానంటే నాకు ఆల్రెడీ ఈ పాయింట్ అనేది వచ్చేసింది. ఇది సేవ్ చేసి పెట్టినానంటే సో మన పాయింట్ నేమ్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే సేవ్ పాయింట్ కొట్టాం కదా, ఆ సేవ్ పాయింట్లో మనకి నేమ్ అంటే నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేను నేమ్ అంటే .1 ఆల్రెడీ పాయింట్స్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సో మనకి రిక్వైర్మెంట్ ఏది కావాలనో ఆ పాయింట్ ఇచ్చుకుందాం. నేను 45 ఇచ్చాను. సో గ్రౌండ్ కోడ్ కూడా ఉంటుంది. గ్రౌండ్ కోడ్ అంటే ల్యాండ్ మార్క్ లాగా అనమాట. అంటే ఆ పాయింట్ ఎక్కడ ఉండాలి అనేది మనకి ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇదంతా అయిన తర్వాత ఓకే అని కొట్టామంటే నాకు ఈ పాయింట్ 45 అని కొట్టాను కదా, పాయింట్ 45 అనేది కూడా నెక్స్ట్ 45 అని కొట్టాను కదా, 45 ఆల్రెడీ సేవ్ అయి ఉన్నది. సో దీన్ని ఒకసారి మనం మ్యాప్లో చూస్తాం. సో మ్యాప్లో కూడా నాకు 45 అనేది ఇక్కడ వచ్చి ఉండదు. సో ఇది ఇంటర్సెక్షన్లో ఇది ఒక మెథడ్. సో ఇక్కడ నాకు మ్యాప్లోను 45 అనేది వచ్చింది. ఇది లెఫ్ట్ ఆర్ రైట్ అనేది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూసినట్టు ఏ పాయింట్ ఫస్ట్, బి పాయింట్ సెకండ్ తీసుకుంటే మనకి రైట్ సైడ్ అనేది వస్తుంది. సో అదేవిధంగా బి పాయింట్ ఫస్ట్ తీసుకొని తర్వాత ఏ పాయింట్ తీసుకుంటే మనకి మనకు కావాల్సిన ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డైరెక్షన్లో పోతేనే మనకి లెఫ్ట్ ఆర్ రైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇంటర్సెక్షన్ పాయింట్లో ఇదొక మెథడ్. నెక్స్ట్ డైరెక్ట్ మనకి కోగోలో వెళ్ళిన తర్వాత కోగోలో ఇంటర్సెక్షన్ ఆప్షన్ ఉంది. ఇంటర్సెక్షన్ ఆప్షన్లో కూడా ఇదే విధంగా టాప్ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో మనకు కావాల్సిన 2P2L 2 పాయింట్స్ నుంచి 2L 2 డిస్టెన్స్ ద్వారా ఇంటర్సెక్షన్ పాయింట్ని ఇదే విధంగా తీసుకోవచ్చు. సో మనకి మోరోవర్ ఫీల్డ్లలో మనకి ఎక్కువగా ఉపయోగపడేది 2C అనమాట. 2C అంటే 2 సర్కిల్, అంటే 2 పాయింట్స్ ఉండేటువంటిది సర్కిల్ ద్వారా మీట్ చేస్తే వచ్చే మనకి ఇంటర్సెక్షన్ పాయింట్. దీంట్లో మనకి P1 అండ్ P2 కూడా వచ్చింది. అంటే టాప్ ఆర్ బాటమ్ కోగోలో మనకి 2 పాయింట్స్ అపేర్ అవుతుంది సర్కిల్లో P1 P2 అంటే ఏ పాయింట్ నుంచి బి పాయింట్ ఇది ఏ విధంగా ముందు చెప్పామో అదే విధంగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కంప్యూట్ కొట్టామంటే P1 పాయింట్ ఆర్ P2 పాయింట్, P1 కావాలంటే P1 సేవ్ చేస్తాం, P2 కావాలంటే P2 సేవ్ చేస్తాం. సో మనకి ఈ 2 మెథడ్స్లో మనం ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది తీసుకుంటాం. ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకున్న తర్వాత ఆ పాయింట్ మనం స్టేక్ చేసుకోవడం ఏ విధంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు సాట్ సర్వ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫీల్డ్కి వెళ్ళి పాయింట్స్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్స్ వచ్చేసి ఆ ఫీల్డ్కి సంబంధించిన ఏరియాని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఏరియా క్యాలిక్యులేషన్ అనేది 3 మెథడ్స్లో చేసుకోవచ్చు. ఫస్ట్ మనం డీటెయిల్ సర్వేలోకి వెళ్ళాలి. డీటెయిల్ సర్వేలోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకి 6 ఐకాన్స్ ఉంటాయి. 6 దీంట్లో టాప్ 4th 1 సెలెక్ట్ చేసుకుంటే ఐ సింబల్ వస్తుంది. ఐ సింబల్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసినామంటే లెఫ్ట్ సైడ్ థంబ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఈ థంబ్ ఇంప్రెషన్ దేనికంటే ఇండివిజువల్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ఏ పాయింట్స్ కావాలో మనం సెలెక్ట్ చేసుకునే దీనికి ఇది ఉపయోగపడుతుంది. సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్స్ ఉన్నాయి. ఈ 15 పాయింట్స్ అనేది ఓవరాల్ బౌండరీ ప్లస్ ఆ బౌండరీలో ఉన్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి సబ్ డివిజన్ పాయింట్స్ అని అనుకుందాం. సో మనకి ఫస్ట్ ఫీల్డ్ వైజ్ చూసుకోవాలనుకున్నా లేదా సబ్ డివిజన్ వైజ్ ఏరియా కావాలనుకున్నా ఇప్పుడు మన ఏరియా అనేది 3 to 4 పాయింట్స్ ఉంటేనే మనకి ఏరియా అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇప్పుడు పాయింట్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత పాయింట్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ పాయింట్ 10 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనకి ట్రయాంగిల్ ఫుల్ షేప్ అయితే రాదు. సో ఫస్ట్ మనకి ఈ ట్రయాంగిల్ దీనికి వచ్చేసి ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న 4th 1ని సెలెక్ట్ చేసామంటే మనకి ఇక్కడ లైన్ కలెక్షన్ అనేది వస్తుంది. లైన్ కలెక్షన్లో కల్చరల్ క్లోజ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం అది చూసినట్టు ట్రయాంగిల్ షేప్ అనేది ఫుల్ షేప్లో కంప్లీట్ కాదు. సో మనం ఇప్పుడు ఇక్కడ కల్చరల్ క్లోజ్ కొట్టామంటే ఇక్కడ మనకి ఏరియా లెంత్ అనేది 2 డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ నేము గ్రౌండ్ కోడ్ అనేది 2 ఉంది. సో నేమ్ కాడ మనం ఏరియా అని ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ మనకి ఇంకే ఎంత ఏరియా అనేది వచ్చి ఉండదు నంబరింగ్ అని ఇవ్వచ్చు, లెటర్ అన్న ఇవ్వచ్చు. సో నేను ఏరియా అనేది ఇస్తున్నాను.
నెక్స్ట్ గ్రౌండ్ కోడ్ ఉంటుంది. సో గ్రౌండ్ కోడ్ అనేది ఏంటంటే ఈజీ ల్యాండ్ మార్క్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఫీల్డ్ సర్వే నెంబర్ లాంటిది ఏదైనా ఇస్తాం కదా, అదేవిధంగా ఏ లొకేషన్లో ఉన్నాం అనేది ఇచ్చేది ఈ నేమ్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఏరియా అనేది వచ్చింది, ఇది ఒక ట్రయాంగిల్కి. సో దీంట్లోనే మనం ఇదొద్దు అవుటర్ ఫీల్డ్ మొత్తం చూడాలనుకునేటప్పటికి సేమ్ ఇంతకుముందు వీడియోలో చూసాం కదా లైన్ ఏ విధంగా డిలీట్ చేయాలో, అదేవిధంగా ఇక్కడ డిలీట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ మనకి ఐ సింబల్ అనేది ఉంది. ఐ సింబల్ ప్రెస్ చేసినామంటే సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఏదైతే డిలీట్ చేయాలో అది డిలీట్ ఆప్షన్. ఇక్కడ అట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, దీంట్లో లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి డిలీట్ ఆప్షన్ ఉంది. డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తేనే అది మొత్తం తీసేస్తాం. సో ఇప్పుడు మనకి 3 పాయింట్స్ మధ్యలో అంటే ట్రయాంగిల్ షేప్లో ఏరియా చూస్తాం. సో ఇప్పుడు మనం ఫుల్ షేప్లో చూద్దాం. ఫుల్ షేప్లో ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ 0.2 సెలెక్ట్ చేసుకున్నాను, 0.9 సెలెక్ట్ చేశాను, 0.4 సెలెక్ట్ చేశాను, 0.1 సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా అవుటర్ బౌండరీ మొత్తం తీసుకున్నాను. అవుటర్ బౌండరీ మొత్తం తీసుకున్నాక ఇక్కడ కూడా మనకి అవుటర్ బౌండరీ వద్దులే. సో తీసుకున్నాను. ఇక్కడ కూడా మనకి క్లోజింగ్ అనేది రాదు. ఎక్కడైనా సరే మనకి ఈ మెథడ్లో చేసేటప్పటికి క్లోజింగ్ అనేది కాదు ఫీల్డ్ ఇది. సో ఇక్కడ ఏం చేస్తామంటే రైట్ సైడ్ 4th వన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, 4th వన్ వచ్చేసి ఇక్కడ కల్చరల్ క్లోజ్ అని ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యి మనకి ఏరియా క్యాలిక్యులేట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏరియా వచ్చింది ప్లస్ ఓవరాల్ లెంత్ కూడా వచ్చింది. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే దీంట్లో నేమ్ ఇవ్వచ్చు, గ్రౌండ్ కోడ్ మనం ల్యాండ్ మార్క్ రూపంలో ఏదైనా ఇచ్చి మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఏరియా క్యాలిక్యులేషన్లో ఫస్ట్ మెథడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ మెథడ్కి వెళ్దాం. సెకండ్ మెథడ్లో ఏమంటే కోగోలోకి వెళ్తాం. కోగోలో మనకి ఇక్కడ ఏరియా అనేది ఉంది కదా, ఏరియా పైన క్లిక్ చేసామంటే మనకి టాప్లో లిస్ట్ అండ్ మ్యాప్ అని వస్తుంది. సో లిస్ట్ అంటే ఏమంటే మనకి కోఆర్డినేట్స్ ద్వారా అన్న తీసుకోవచ్చు, లేదు మ్యాప్ ద్వారా అన్న తీసుకోవచ్చు. మ్యాప్ అంటే ఇప్పుడు మనం ఇటు చెప్పినట్టు ఇండివిజువల్ పాయింట్స్ నుంచి ఏరియా వైజు లేకపోతే సబ్ డివిజన్ వైజ్ అన్న తీసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ నేను లిస్ట్లో కోఆర్డినేట్స్కి వెళ్తాను. కోఆర్డినేట్స్ అంటే ఇప్పుడు నాకు ఫుల్ షేప్ బౌండరీ కావాలి, ఫుల్ షేప్లో ఉండే ఏరియా కావాలి. సో ఇది మొత్తానికి మనం బ్యాచ్ అని సెలెక్ట్ చేసుకున్నామంటే అన్ని పాయింట్స్ వస్తుంది. ఏదైతే మనం ఫీల్ చేసుంటామో అన్ని పాయింట్స్ని తీసుకొని చేయొచ్చు. సో ఇక్కడ నాకు కంప్యూట్ కొట్టాను, కంప్యూట్ అనేది ఇక్కడ ఏరియా అనేది డిస్ప్లే అయింది. సో ఏరియా అనేది వచ్చింది కదా, ఈ మెథడ్లో ఇది ఒకటి. నెక్స్ట్ నేను మ్యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాను. దీంట్లోనే మ్యాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మ్యాప్లో ఇండివిజువల్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో రైట్ సైడ్ ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ నుంచి మనం క్లిక్ చేసిన వెంటనే ఏదైతే పాయింట్ కావాలో ఆ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ 0.4ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇండివిజువల్ పాయింట్ని ఓకే చేసుకోవాలి. సో మనకి ఏదైనా పాయింట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే టాప్ రైట్ సైడ్ వచ్చేసి ఓకే అని ఉంటుంది. ఓకే కొట్టినామంటే ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి 4th వన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, 4th వన్ వచ్చింది. తర్వాత మళ్ళీ మ్యాప్లోకి వెళ్ళి నెక్స్ట్ పాయింట్ ఏది కావాలనో 0.1 అయితే 0.1 మళ్ళీ ఇండివిజువల్గా ఓకే కొట్టాలి. ఇక్కడ మనకి ఏ పాయింట్స్ తీసుకున్నాం, ఫస్ట్ 4th తీసుకున్నాము, తర్వాత ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ 10th పాయింట్ తీసుకుంటున్నాను. సో 10th పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 8th పాయింట్ తీసుకుంటున్నాను. 8th పాయింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ 4 పాయింట్స్ తీసుకున్నాను. ఈ 4 పాయింట్స్ మధ్యలో ఉండేటువంటి మనకి ఏరియా కావాలి. ఏరియా కావాలంటే 4 పాయింట్స్ ఏదైతే తీసుకున్నామో అది మనకి ఈ లిస్ట్ అవుట్ దీంట్లో డిస్ప్లే అవుతుంది కోఆర్డినేట్స్లో. తర్వాత దీంట్లో కంప్యూట్ కొట్టామంటే కంప్యూట్ అనేది మనకి షేప్ ఏ పాయింట్స్ ఎక్కడెక్కడ తీసుకున్నాం షేప్ విత్ ఏరియా మొత్తం వస్తుంది. సో మనకి షేప్ విత్ ఏరియా కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ లిస్ట్ అనేది టాప్ ఇప్పుడు చూసాం కదా, లిస్ట్లో 2 ఉన్నాయి కదా, 2 ఆప్షన్స్ ద్వారా మనం ఏరియా అనేది ఎలా చేయాలో చూసాము. తర్వాత మ్యాప్ తీసుకుంటాం. మ్యాప్లో వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఏదైతే ఫీల్డ్ తీసుకుంటున్నామో దీంట్లో ఓవరాల్గా పాయింట్స్ అనేది అట్ ఏ టైం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఏ పాయింట్స్ ఉన్నాయో మనకు ఆ పాయింట్స్ మొత్తం తీసుకుంటే అట్ ఏ టైము ఇది మొత్తం వస్తుంది. సో దీంట్లో మళ్ళీ కంప్యూట్ కొట్టామంటే కంప్యూటర్లో ఏరియా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది విత్ షేప్.
సో ఇప్పుడు మనకి ఈ 3 మెథడ్స్ ద్వారా ఒక ఫీల్డ్ యొక్క ఏరియా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనో తెలుసుకున్నాం కదా. వెల్కమ్ టు శాట్ ల్యాబ్. ఇప్పుడు మనం బేస్ స్టేషన్ అనేది ఏ విధంగా సెటప్ చేసుకోవాలనో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బేస్ స్టేషన్ అనేది మనం ఎప్పుడైతే కార్స్ నెట్వర్క్కి దూరంగా అంటే 30-40 కిలోమీటర్స్ లేకపోతే 50 కిలోమీటర్స్ రేంజెస్ కన్నా అవుట్ ఆఫ్ కార్స్ నెట్వర్క్ కన్నా దూరంగా ఉన్నప్పుడు, కార్స్ నెట్వర్క్ మనకి అవైలబిలిటీ లేనప్పుడు బేస్ స్టేషన్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అందులోనూ ఈ డెన్స్ ఫారెస్ట్, రిమోట్ ఏరియాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బేస్ స్టేషన్ అనేది మనం సెటప్ చేసుకొని మన వర్క్ని అయితే సర్వే వర్క్ని అయితే చేసుకోవచ్చు. సో ఈ బేస్ స్టేషన్ మనం సెటప్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఒక 10-15 రోవర్స్ ఉన్నప్పుడు ఏదన్నా అందులో నుంచి ఒక రోవర్ను మాత్రం బేస్ స్టేషన్గా సెట్ చేసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి రోవర్స్ని అంతా ఏదైతే రోవర్స్ని మనం బేస్ స్టేషన్ సెట్ చేసుకున్నామో ఆ స్టేషన్ నుంచి రిమైనింగ్ రోవర్స్ ద్వారా మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. మన వర్క్ని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది కూడా కార్స్ నెట్వర్క్ ఏ విధంగా అయితే అక్యురసీ వస్తుందో ఈ బేస్ స్టేషన్ ద్వారా కూడా అంతే అక్యురసీతో మన వర్క్ని అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ బేస్ స్టేషన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం డివైస్లో వెళ్ళిన తర్వాత బేస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బేస్ అనే ఆప్షన్ తీసుకుని ఇక్కడ టాప్ సెట్ బేస్ అని ఉంది కదా టాప్స్లో, దాని తర్వాత డేటా లింక్ అని ఉంది. సో డేటా లింక్లో మనకి ఇంటర్నల్ జిఎస్ఎం ఉంటుంది. సో ఈ ఇంటర్నల్ జిఎస్ఎం అంటే ఏమంటే మనకి ఏ నెట్వర్క్ కావాల్సి ఉన్నప్పటికీ మనం ఏ రోవర్ అయితే బేస్ని ఉపయోగిస్తున్నామో ఆ రోవర్లో మనం ఈ ఇంటర్నల్ జిఎస్ఎం అనేది పెట్టాలి. సో ఇంటర్నల్ జిఎస్ఎం అనేది సెట్ చేసుకున్నాను. సో దీని తర్వాత సెట్ బై యావరేజ్ అని ఉంది. సో ఈ సెట్ బై యావరేజ్ అనేది ఏమిటంటే ఇప్పుడు ఏదైతే మనం అన్నోన్ పాయింట్ని ఒక బేస్ స్టేషన్గా తీసుకుంటాం కదా, ఎక్కడైతే పెడుతున్నామో ఆ పాయింట్ అనేది, సో ఇక్కడ సెట్ బై యావరేజ్లో మనం 5 అనేది పెట్టాము. అలా కాకుండా 6 ఆర్ 7 ఆర్ అలా మనకి ఎన్ని పాయింట్స్ అయితే యావరేజ్ కావాలనో అన్ని పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు 5 అనేది పెడతాము. ఇది ఎలా అంటే ఇది కాకుండా సెట్ బై పాయింట్ ద్వారా అంటే ఈ పర్టికులర్ పొజిషన్లో కానీ మన కోఆర్డినేట్స్ తెలిస్తే ఈ సెట్ బై పాయింట్ ద్వారా కూడా ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి మనం అనేది ఆ పాయింట్ని అయితే బేస్ స్టేషన్గా అయితే ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మనం సెట్ బై యావరేజ్లోనే తీసుకుందాం. ఫస్ట్ ఇది జిఎస్ఎం అనేది అయితే రోవర్లో మనం కంపల్సరీ అది ఇన్సర్ట్ చేస్తేనే మనకి ఇది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కరెక్షన్ టైప్ ఉంది కదా, RTCM 3.2 అనేది అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఎలివేషన్ మాస్క్ అంటే బిలో 30 degrees అంటే మనం 5, 10, 15 అలా పెట్టుకోవాలి. సో నేను 10 పెట్టున్నాను. ఎలివేషన్ మాస్క్ అనేది మనకి డైరెక్షన్ ఏదైనా అబ్స్ట్రకల్స్ వచ్చినప్పుడు, డెన్స్ ఫారెస్ట్ అంటే ఆబ్వియస్లీ మనకి సిగ్నల్ కూడా డైరెక్ట్ కొంచెం అప్లికేషన్స్ ఉండొచ్చు. సో దానివల్ల మనం 10 పెట్టుకున్నాము. సో ఇక్కడ సర్వర్ కాడ కార్స్ ఆర్ సెలెక్ట్ అని ఉంది కదా. సో మనం ఇప్పుడు కార్స్ నెట్వర్క్కి బియాండ్లో ఉన్నాం, అంటే కార్స్ నెట్వర్క్ పరిధిలో లేం, డెన్స్ ఫారెస్ట్లో ఉన్నాం. సో మనకి కార్స్ నెట్వర్క్తో పని లేదు. సెలెక్ట్ అనే ఆప్షన్ తీసుకుంటే సో కార్స్ నెట్వర్క్తో పని లేదు, కార్స్ తీసుకున్నట్టయితే మనకు శాట్ ల్యాబ్ ద్వారానే మనం ఈ బేస్ స్టేషన్ అనేది సెటప్ చేస్తున్నాం. సో శాట్ ల్యాబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మనం ఏదైతే బేస్ స్టేషన్ సెటప్ చేస్తున్నామో దీనికి ఒక IP అడ్రస్ అనేది అయితే ఇవ్వాలి. సో IP అడ్రస్ వచ్చేసి మనకి 202.96.184.35 ఇది ఉంది. నెక్స్ట్ పోర్ట్ అనేది అయితే ఇది 9000. సో ఇది మనకి ఇది కామన్గా ఉంటుంది IP అడ్రస్. ఏదైతే మనం బేస్ స్టేషన్ సెట్ చేసుకుంటున్నామో దీనికి IP అడ్రస్ అండ్ పోర్ట్ అయితే మనం ఇవ్వాలి. ఇది నెక్స్ట్ గ్రౌండ్ టైప్ అనేది అయితే
మనమైతే ఏదైతే బేస్ స్టేషన్ పెట్టుకుంటున్నామో దానికి ఒక రోవర్ ఉంటుంది కదా, ఆ రోవర్ సీరియల్ నెంబర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్లో మనం ఏదైతే రోవర్కి సిమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇన్సర్ట్ చేయాలన్నామో ఆ నెట్వర్క్ టైప్ అనేది 4G ఆర్ 3G అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు 4G తీసుకున్నాను. 4G తర్వాత APN అని ఉంది. APN అంటే ఏదైతే సిమ్ వాడుతా ఉన్నామో ఏ నెట్వర్క్ అయినా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఎయిర్టెల్ ఆర్ జియో ఆర్ ఐడియా సంథింగ్, ఆ విధంగా ఏ నెట్వర్క్ అయితే తీసుకుంటున్నామో ఆ నెట్వర్క్ APN నెంబర్ అనేది అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను జియో సిమ్ అయితే మన రోవర్కి ఇచ్చున్నాను. సో దానివల్ల జియో.net అనేది అయితే ఇచ్చున్నాను. దాని తర్వాత టాప్ రైట్ సైడ్ వచ్చేసి ఓకే ఉంది. ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఫిల్ చేసిన తర్వాత టాప్ రైట్ సైడ్ వచ్చేసి సెట్ అని ఉంది కదా, సో ఇంకా సెట్ అని కొడతానే మనకి యావరేజ్ పాయింట్ అయితే మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ 5 పాయింట్స్ అని ఇచ్చున్నామో ఈ 5 పాయింట్స్ అవుతానే మనకి ఈ బేస్ స్టేషన్ అనేది క్రియేట్ అయ్యింది. ఏదైతే మన రోవర్ని బేస్ స్టేషన్గా సెట్ చేస్తున్నామో ఈ బేస్ స్టేషన్ అనేది క్రియేట్ అయ్యింది. సో బేస్ స్టేషన్ సెట్ అయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న రోవర్స్ని అంతా మనం ఆ బేస్ స్టేషన్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఆ డివైస్లోనే రోవర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ రోవర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ డేటా లింక్లో మనం డేటా కలెక్ట్ ఇంటర్నెట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలివేషన్ మాస్క్ అనేది 10 అని ఇచ్చున్నాను, ఇది మినిమం రేంజ్ కాబట్టి. సో నెక్స్ట్ సర్వర్ అని ఉంది కదా, సర్వర్ అనేది ఏదైతే మనకి శాట్ ల్యాబ్ అంటే బేస్ స్టేషన్ ఏదైతే మనం శాట్ ల్యాబ్ ద్వారా బేస్ స్టేషన్ సెట్ చేసుకున్నామో సో దాన్నే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన కార్స్ నెట్వర్క్ అనేది ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి ఆ డివైస్నే పెట్టున్నాం కాబట్టి ఏదైతే మనం బేస్ స్టేషన్గా దాన్నే శాట్ ల్యాబ్గా తీసుకుంటున్నాము. సో దానికున్న ఆ బేస్ స్టేషన్కి ఏదైతే IP అడ్రస్ నెక్స్ట్ పోర్ట్ ఇచ్చున్నామో సో అదే నంబరు అదే IP అదే పోర్ట్ని ఇక్కడ ఇవ్వాలి రిమైనింగ్ రోవర్స్ని ఆ బేస్ స్టేషన్ కనెక్ట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ గ్రూప్ టైప్ ఇక్కడ వచ్చేసి మనం బేస్ స్టేషనే తీసుకున్నాం కదా, ఇక్కడ కాస్ట్ నెట్వర్క్ అయితే రాదు. సో బేస్ స్టేషనే కాబట్టి బేస్ స్టేషన్కు ఉన్న సీరియల్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, అదే ఇస్తున్నాము. సో అది ఇచ్చిన తర్వాత ఇంకా రైట్ సైడ్ టాప్ సెట్ అని ఉంది కదా, ఇక్కడ సెట్ అనేది అయితే ప్రెస్ చేసినామంటే మనకి రిమైనింగ్ ఉన్న ఏదైతే డివైస్ని మనం సెట్ చేసుకున్న బేస్కి కనెక్ట్ చేసుకోవాలో అది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం డిస్ప్లేలో చూడొచ్చు ఈ ప్రాంప్ట్లో ఎంత పర్సెంటేజ్లో అవుతుంది అనేది. ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం.